మీకు తెలుసా? జపాన్‌లో ఆత్మహత్యలు చేసుకోవడానికి ఒక ఫారెస్ట్ ఉందని. దాని పేరు అవోకిగహారా ఫారెస్ట్ అన్నమాట. ఈ అడవి చాలా డెన్స్‌గా ఉంటుంది. చాలా క్వైట్‌గా ఉంటుంది. లోపలికి అడవి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఈజీగా దారి తప్పిపోయే అవకాశాలైతే చాలా వరకు ఉంటాయన్నమాట. ఇక లైఫ్ మీద ఏ హోపు లేక విరక్తి పుట్టి చనిపోవాలనుకున్న వాళ్ళకి ఇదొక లొకేషన్ లాంటిది. మరి ఇలాంటి పరిస్థితులని గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుందనంటే వార్నింగ్ సైన్స్ పెడుతున్నారన్నమాట. మీకు హెల్ప్ కావాలంటే పలానా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాణాలను తీసుకోవద్దు అని చెప్పేసి వాలంటీర్లు అక్కడ తిరుగుతూ ఉంటారన్నమాట. జపాన్ చూడటానికి ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ ప్రజలు వాళ్లకున్న సమస్యలతో అంత బాధపడుతున్నారు. అసలు ఇంత గొప్పగా అభివృద్ధి చెందిన దేశానికి ఇంత కష్టం ఎందుకు వచ్చింది, ఎందుకు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అంటే దానికి ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి జపాన్ లో భయంకరమైన వర్క్ కల్చర్ ఉంటుంది. చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు. జపనీస్ వాళ్ళు ఎస్పెషల్ గా చాలా గంటలు పనిచేస్తారనమాట. దానికే కరోషి అని ఒక పేరు ఉంది. కరోషి అంటే ఏంటంటే ఓవర్ వర్క్ చేయడం వల్ల చనిపోయే పరిస్థితులు కూడా వస్తాయి అన్నమాట. డెత్ ఫ్రమ్ ఓవర్ వర్క్, దీన్నే కరోషి అని పిలుస్తారు. ఎక్కువ పని చేయడము, ఒక ఫ్యామిలీతో కలిసి ఉండరు, ఒక్కరే ఉంటారు, ఐసోలేట్ చేసేసుకుంటారు. వాళ్ళ ఎమోషన్స్ని చిన్నప్పటి నుంచి సప్రెస్ చేసేసుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది కల్చర్లో భాగంగా. సో దానివల్ల ఏమవుతుందంటే ఎమోషన్ని షేర్ చేసుకోలేకపోతే, అంటే ఏడుపు వచ్చినప్పుడు ఏడవలేక, కోపం వచ్చినప్పుడు చూపించలేక వాళ్ళలో వాళ్ళు నలిగిపోతూ ఉంటారనమాట. ఈవెన్ మాతో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కూడా ఉంటారు మంచిగా మాట్లాడే వాళ్ళు, కాసేపు పైకి నవ్వుతారు, కానీ లోపల బాధను ఎవరితో షేర్ చేసుకోరనమాట. జపాన్ లో వర్క్ కల్చర్ ఎలా ఉంటుందంటే ఒక మనిషి పని చేస్తున్నాడంటే 8 గంటలు పని చేయించుకోవడం కాదు, ఓవర్ వర్క్ చేయించుకుంటారు. ఓకే, చేయించుకున్న దానికి డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉండదు, మెంటలీ చాలా ఎఫెక్ట్ అవుతారు. అయినా సరే అవన్నీ ఎవరు పట్టించుకోరు. జపాన్ లో పాపులేషన్ తగ్గడానికి కూడా ముఖ్యమైన కారణం, పెద్ద సమస్య ఏంటంటే సూసైడ్ రేట్స్. అలాగే చాలా మంది పిల్లల్ని కనడం ఆపేసి ఈ పరిస్థితులన్నీ ఉండడాన్ని బట్టి, ఎందుకనంటే వాళ్ళకు వచ్చే జీతాలతో పిల్లల్ని రన్ చేయాలి, అన్నీ చూసుకోవాలంటే నిజంగా చాలా కష్టం. అందుకని కఠినం అయిపోయారనమాట. సో వాళ్ళ ఇమోషన్స్ని సప్రెస్ చేసుకోవడాన్ని బట్టి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అది